ప్రభుత్వ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినందున అన్ని పనులను నిలిపివేయాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ కొండాపూర్ బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ కల్చరల్ సెంటర్లో బీఏఐ తెలంగాణ నూతన కమిటీ, సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్లో పెట్టారు. దీంతో బిల్డర్లు, కాంట్రాక్టర్లు పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని బీఏఐ హైదరాబాద్ సెంటర్ చైర్మన్ సల్లా శ్రీనివాసరావు అన్నారు. అనంతరం బీఏఐ వైస్ ప్రెసిడెంట్ డివిఎన్ రెడ్డి, బీఏఐ మాజీ జాతీయ అధ్యక్షులు సీనయ్య, ఎస్ఎన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ రోజుకు 33 ఇయర్స్ అయిపోయింది నేను ఈ ఫెడరేట్లో పనిచేయబట్టి కాంట్రాక్టర్స్ దీంట్లో. అయితే ఇన్ని రోజుల నుంచి ఎంసీజీసీ తర్వాత డిఫరెంట్ పదవులు ఆలోచించి ఇలా హైదరాబాద్ సెంటర్లో చైర్మన్ అయినాను. హైదరాబాద్ సెంటర్ ఇస్ మెయిన్ సెంటర్. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మెయిన్ సెంటర్ హైదరాబాద్ నుంచి అన్నికలు స్టార్ట్ అయినప్పుడు ఏమైనా తర్వాత విడిపోయిన తర్వాత తెలంగాణ వేరే, ఆంధ్ర వేరే. దాని తర్వాత ఇంకొక 19 సెంటర్స్ తెలంగాణలో అయినాయి, ప్రతి డిస్టిక్లో వేరే దాంట్లో. బిల్డర్స్ అని చెప్పడం జనరల్గా ఏంటంటే ప్రైవేట్ బిల్డర్స్ అనుకుంటారు, కాదు. ఇది గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్, కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్. సో దాని ప్రకారంగా ఇంతమంది పెద్దలు సీనియర్ గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, సత్యానంద రెడ్డి గారు, డివిఎన్ గారు అయినారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈరోజు నాకు ఈ పోస్ట్లో నన్ను కొన్ని కూర్చోబెట్టారు. ఇక్కడ ఇవాళ గందరగోళ పరిస్థితుల్లో కూడా ఈ చైర్మన్ సీట్ అనేది ఓకే ఛాలెంజ్గా తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసి అందరికీ కూడా బెనిఫిట్ అయితే ట్రై చేద్దామని నా ఆలోచన. మొదటి నుంచి నేర్చింది ఇదే విద్య, కన్స్ట్రక్షన్ లైన్. కాబట్టి కన్స్ట్రక్షన్ లైన్లో కూడా ఫర్దర్ కూడా కంటిన్యూ చేద్దామని చెప్పి ఆలోచన ఉంది. బట్ ఈరోజు పరిస్థితి ప్రకారం బిల్డర్స్ అందరూ చాలా సఫర్ అవుతున్నారు. కాంట్రాక్టర్స్, బిల్డర్స్ మీన్స్ గవర్నమెంట్ కాంట్రాక్టర్స్, ప్రైవేట్ బిల్డర్స్, అన్ని విధాల పేమెంట్స్, ఫండ్స్ ఇది కాక చాలా ప్రాబ్లం నడుస్తున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, కొంతమంది సిటీ నుంచి దూరం వెళ్ళిపోతున్నారు, కొంతమంది అండర్ గ్రౌండ్ అయిపోతున్నారు. వడ్డీలు 3%, 4% తీసుకొచ్చి సఫర్ అవుతున్నారు. కాబట్టి ఈ రోజుకు 33 ఇయర్స్ అయిపోయింది నేను